హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాహిస్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్. ఏంటి కొత్తగా కెమెరా ముందు కనబడుతుంది అని చెప్పి అనుకుంటున్నారా? జూలై 15th నుంచి యూట్యూబ్ వాళ్ళు పెట్టిన కొత్త రూల్స్ ప్రకారం ఇక నుంచి ఎవరైతే యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళ ఫేస్ అండ్ వాయిస్ ఓవర్ని అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. అందుకనే మనం ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పటి నుంచి మన వీడియోస్లో విత్ వాయిస్ ఓవర్తో ఫుడ్ రెసిపీస్ అయితే వస్తుంటాయి. ఈరోజు మనం హెల్తీగా టేస్టీగా సబుదానాతో అంటే సగ్గుబియ్యంతో బేబీకి హెల్తీ అయిన రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. అలాగే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఏ మంత్ బేబీకి ఎంత క్వాంటిటీ యూస్ చేయాలి ఇలా అన్ని టిప్స్తో నేను ఈ వీడియో చేస్తున్నానండి. స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాం. చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇలా చూసారు కదా, సగ్గుబియ్యం అందరూ చూసే ఉంటారు. ఇలా లావుగా ఉన్న సగ్గుబియ్యాన్ని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నేను యూస్ చేస్తున్నానండి. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అన్ని స్పూన్స్ యూస్ చేసుకోవచ్చు. ఇలా 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని స్టవ్ని సిమ్లో మెయింటైన్ చేయండి. అలా సిమ్లో పెట్టడం వల్ల బాగా డ్రై రోస్ట్ అవుతాయి అన్నమాట. సబుదానా బేబీకి చాలా హెల్దీ అండి. అలాగే దీనివల్ల బేబీకి ఇన్స్టంట్ ఎనర్జీ వస్తుంది. అంతేకాకుండా పిల్లలు ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు ఇలా సబుదానా రెసిపీ పెట్టడం వల్ల వాళ్ళకి తక్షణమే ఒంట్లో శక్తి అనేది వస్తుంది. అలాగే సమ్మర్లో కూడా ఇవి పెట్టడం వల్ల బాడీకి చలువ చేస్తుందండి. ఇప్పుడు ఒక కాజు అండ్ బాదంని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ అంటే ఒక 8th మంత్ బేబీ అబవ్కి అయితే ఇలా యూస్ చేసుకోండి. 6 to 7 months బేబీకి అయితే ఓన్లీ సబుదానాతో రెసిపీని చేసుకోండి. ఒకవేళ మీరు మీ బేబీకి నట్స్ ఇంట్రడ్యూస్ చేసినట్లయితే కనుక ఏం పర్లేదు, యూస్ చేసుకోండి. ఇలా కాజు బాదం కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కాజు బాదం చక్కగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని కంప్లీట్గా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చల్లార్చిన సబుదానా, కాజు అండ్ బాదంని మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఒక డేట్ని యూస్ చేస్తున్నానండి. మీరు మీ బేబీ స్వీట్నెస్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. 6 to 7 months బేబీకి అయితే ఒక డేట్ సరిపోతుందండి. 8 months ప్లస్ బేబీకి అయితే ఒక 2 to 3 డేట్స్ యూస్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ గిన్నెకి మూత పెట్టేసి ఇలా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఇంకొకసారి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా స్మూత్గా ఉంటే బేబీకి తొందరగా డైజెషన్ అవుతుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి. కొద్దిగా ఒక 1/2 గ్లాస్ వరకు యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు కుకింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసేయండి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు గిన్నెని స్టవ్ మీద పెట్టి స్టవ్ని సిమ్లో ఉంచుకొని కంటిన్యూస్గా తిప్పుతూ ఉండండి. అప్పుడే గిన్నె అడుగంటకుండా అలాగే ఫుడ్ రెసిపీ అన్నది ఉండలు చుట్టకుండా ఉంటుంది. ఇలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలండి. మీరు ఇలాంటి బేబీ ఫుడ్ రెసిపీస్ చేసేటప్పుడు స్పూన్ కన్నా కూడా ఇలాంటి మిక్సర్ని యూస్ చేయండి. అప్పుడే మనం ఈజీగా కుక్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ పల్చని కన్సిస్టెన్సీ అయితే 6 to 7 months బేబీకి సరిపోతుందండి. ఇది కాస్త చల్లారితే గట్టిపడుతుంది. ఒక 8 months ప్లస్ బేబీస్కి అయితే ఇంకొక 2 to 3 minutes కుక్ చేసుకోండి. ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఏదైనా బేబీకి కొత్త ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు 1 day ఆ ఫుడ్ని పెట్టిన తర్వాత బేబీలో అలర్జిక్ రియాక్షన్స్ని గమనించాలండి. అప్పుడు బేబీకి ఆ ఫుడ్ సరిపోతేనే మళ్ళీ దాన్ని పెట్టాలన్నమాట. ఇప్పుడు ఇలా సర్వ్ అవుట్ చేసేసుకొని బేబీకి వేడిగా ఉన్నప్పుడే పెట్టేసేయండి. ఈ ఫుడ్ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫుడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి.